ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. మీ బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? కామెడీ ఏంట్రా? సీజ్ ద షిప్. హై డైలింగ్స్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ నాకు నార్మల్ గా పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ధైర్యంగా స్టాండ్స్ తీసుకుంటాడు అనమాట సనాతన ధర్మం మీద అయినా సరే, అండ్ ఆల్సో ఇలాంటి బోల్డ్ డెసిషన్స్ మీద. అంటే నరేంద్ర మోదీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కడే అనమాట ఎటువంటి కరప్షన్ లేకుండా ఒక మంచి చేద్దామని అంత తాపత్రయం పడుతుంది. లిటరల్ చెప్పాలని పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ కెరియర్ అనమాట. మూవీస్ చేసుకుంటుంటే చాలా ప్రాఫిట్స్ వస్తాయి, బట్ స్టిల్ హీ కేమ్ టు పాలిటిక్స్. ఎందుకంటే జనాలకు మంచి చేయాలన్న ఒక థాట్ ఉంటుంది అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏం జరిగిందంటే కాకినాడ పోర్ట్ దగ్గర జరిగిందనమాట. మామూలుగా ప్రీవియస్ గవర్నమెంట్ రెజైమ్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా కామన్ అనమాట, తెలిసిందే కదా. అవన్నీ ఆపుదామని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ allows me to be here. They discourage me. Please don't, sir. I waited for 6 months. ఒక తప్పు mere public distribution system నుంచి రైస్ ది కాదు. You are getting used to smugglers. సో ఇప్పుడు ఏమైందంటే కాకినాడ పోర్ట్ లో ఒక ఎక్స్ ఎమ్మెల్యే బ్రదర్ అనమాట. ఓకే, ఆ పేరు కూడా మీరు వినొచ్చు ఆ వీడియోలో. మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్. Who is the boss? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. ఆస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి. అతను అనమాట, అతని కంపెనీ అది. సో యూజువల్ గా ఎలా ఉంటుందంటే ఇలాంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నప్పుడు పోర్ట్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. అది చాలా టైట్ గా ఉండాలన్నమాట. ఎందుకు పోర్ట్ సెక్యూరిటీ టైట్ గా ఉండాలంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కసబ్ లాంటి వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు? ఆబ్వియస్లీ పోర్ట్ సెక్యూరిటీ వీక్ ఉండడం వల్లే కదా. సో ఇలాంటి చిన్న చిన్న నెగ్లిజెన్సెస్ చాలా పెద్ద వాటికి దారితీస్తాయి అనమాట. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. పోర్ట్ సెక్యూరిటీ వీక్ ఉండడం వల్లే కదా కసబ్ లాంటి వాళ్ళు వచ్చారు. ఏం చేస్తున్నారు మీరు? Today it is rice. Tomorrow it can be for a national security threat కూడా ఉన్నట్టే కదా. And coming back to the topic, seize the ship అనే కాన్సెప్ట్. ఆయన మాట్లాడిన షిప్ పేరు స్టెలా. ఎక్స్ ఎమ్మెల్యే బ్రదర్ ది ఆ షిప్. యూజువల్ గా చాలా మంది నుంచి ప్రెషర్ ఉందంట ఆయనకి చాలా టైం నుండి. 6 months నుంచి ఈస్ ట్రైయింగ్ టు కర్బ్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపదానికి చూస్తుంటే ఎవరు అలౌ చేయట్లేదంట. అక్కడ వెళ్ళకండి, అక్కడ వెళ్ళకండి అని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే అక్కడ 10,000 ఎంప్లాయీస్ ఇది ఉన్నారు, జీవితం ఉంది ఇది అదని చెప్పేసి ఆపడానికి ట్రై చేశాడు. ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? లేదు ఎలాగోలో పట్టుబట్టాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెళ్ళేసి సీజ్ చేయడానికి ట్రై చేశాడు అనమాట షిప్. ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్ళాడంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రెషర్ వస్తే నేను చూసుకుంటాను అని చెప్తాడు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. అంటే ఏంటంటే మామూలుగా ఇట్లా కొంతమందికి దంపుడు బియ్యం అమ్ముతారనమాట. అంటే దంపుడు బియ్యం ఈ రేషన్ బియ్యం అనమాట. కొంచెం లోవర్ క్లాస్ వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ పీడిఎస్ రైస్ అనేది. ఎవరి డబ్బులతోటి? గవర్నమెంట్ కి మనందరం ట్యాక్సులు కడుతున్నాం కదా. లోవర్ క్లాస్ వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ ఇద్దామని చెప్పేసి పీడిఎస్ రైస్ ఇస్తుంది అనమాట పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద. అర్థమైందా? సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇల్లీగల్ గా ఆఫ్రికాకి స్మగిల్ చేస్తుంది. అంటే ఇండియాలో పేదవాళ్ళకి రావాల్సిన రైస్ ని మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాడతారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మా ఫ్యామిలీలో నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా వాడతారు ఆ పీడిఎస్ రైస్. ఎందుకు అంటే రైస్ గా తినరు దాన్ని. దోశ బ్యాటర్ కి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఒడియాలు లాంటివి, ఆ వాటికి వీటికి ఏవో వాడతారు ఇక. సో ఆ పీడిఎస్ రైస్ ని ఈ కంపెనీ ఆఫ్రికాకి తరలిస్తుంది, ఆఫ్రికాలో అమ్ముకుంటుంది అనమాట. అర్థమైందా? అలా ఎలా చేస్తారు? ఇండియాకి రావాల్సిన రైస్ ని ఏది చిన్న చితక అమౌంట్ కాదు, దాదాపు మోర్ దాన్ 50,000 tons ఆఫ్ రైస్ ని. సో పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అదే అనమాట. షిప్ సెక్యూరిటీ ఏమైంది? పోర్ట్ సెక్యూరిటీ ఏమైంది? ఇంత కళ్ళ కట్టినట్టు స్మగ్లింగ్ చేస్తుంటే వాట్ ఆర్ వి గైస్ డూయింగ్? అంటే హైలైట్ ఏంటంటే ద వే హీ సెట్ సీజ్ ద షిప్ అని. హీరోయిక్ గా ఉంది చాలా. అంటే ఎంతైనా ఈ మూవీస్ ఇవి అలవాటైనాయి కదా, సో హీరోయిక్ గా ఉంది అనమాట. అది జస్ట్ అప్పటిదాకా నార్మల్ గా ఆడుకుంటూ మీకేంటి ఓషన్స్ ఉంది స్మగ్లింగ్ చేసుకోవడానిక, పోర్ట్స్ ఉంది స్మగ్లింగ్ చేసుకోవడానిక అని చెప్పి సడన్ గా సీరియస్ అయిపోయి గబ్బర్ సింగ్ లో అవుతాడు చూడరా. కామెడీ ఏంట్రా? ఇదంతా నీ కామెడీలో ఉందా? ఏదో జోక్గా. జోక్ ఏంట్రా? చెప్పు. నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోకు. ఇట్లా ఫన్నీ సిచ్యువేషన్ ని సీరియస్ గా చేస్తాడంటే లిటరల్ గా అలానే ఉందిరా సీన్. సింపుల్ గా నవ్వి సీజ్ ద షిప్ అన్నాడు. అదే సామెత ఉంటది, మెల్లిగా దింపాడరా కిందకి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏం తెలుసు డార్లింగ్స్, పవన్ కళ్యాణ్ నార్మల్ పర్సన్ కాదు. ఎందుకో తెలుసా? అంటే ఎన్ని ఫ్లాప్స్ తట్టుకొని ఎంత ఫెయిల్యూర్స్ చూసి హీ స్టిల్ స్టూడ్ అప్. అండ్ కమింగ్ టు దిస్ పాలిటిక్స్ కూడా ఎంత అవమానాలు, ఎంత ఫెయిల్యూర్ పాలిటిక్స్ లో. సడన్ గా ఇప్పుడు కదా గెలిచింది. సో ఐ లైక్ ద యాటిట్యూడ్ ఆఫ్ హిమ్ అనమాట.
సో క్విక్ గా అతని గురించి ఒక వీడియో పెడదాం అనుకున్నాను. అండ్ అబ్జర్వ్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్ యాడ్స్ కూడా పిచ్చి యాడ్స్ ఏం చేయలేదు. అంటే లిక్కర్ యాడ్స్ కానీ, వైన్ యాడ్స్ కానీ, లేదంటే ఏదైనా పిచ్చి యాడ్స్ ఏం చేయలేదు అనమాట. సో ఈ రియలీ హ్యాస్ కన్సర్న్ ఓవర్ పీపుల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఫాస్ట్ గా అయిపోగొట్టేద్దాం. పవన్ కళ్యాణ్ అయితే ధన్మని అయిపోగొట్టేసాడు వీడియో, అలా మనం కూడా అయిపోగొట్టేద్దాం. బై 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 బై. రామబాయ్ సైనింగ్ ఆఫ్.